మనం విందాం. దేవుని వాక్యాన్ని మనం విందాం. ఇదైనా మన రెండో ఆదివారం. మరి ప్రతి నెల రెండవ ఆదివారమున మిస్పా ఈ సంఘములో, ఈ మందిరములో ఒలివల తైలాభిషేక పండుగ మాదిరి జరుపుకుంటాం. ఈ పండుగ జరుపుకున్న ఉద్దేశం ఏంటంటే, ఈ స్థలములో చాలామందిని దేవుడు దీవించాడు. చాలామందికి దేవుడు మేలు చేశాడు. 14 ఏండ్లు 15 ఏండ్లు సంతానము లేక భార్య భర్తలు ఇద్దరు కూడా మీకు సంతానం కారు అని డాక్టర్ని నిర్ధారణ చేసి వేసారిపోయిన జీవితాలను దేవుడు మరి సంతానమును కలిగించినటువంటి దేవుడు ఈ స్థలములో. అందుకే దేవుడిచ్చిన ప్రేరేపణతో బైబిల్లో చెప్పబడిన రీతిగా ఒలీవల నూనె తైలాభిషేక పండుగ మాదిరి అనేటువంటిది ఏర్పాటు చేసాం. ఇది దేవుని ప్రేరేపణ వలన జరుగుతూ ఉన్నది. కనుక మరి ద్విమనస్కులు ఎవరు? ఈ దినం అంశం లేదా పాఠం ఏది అంటే, ద్విమనస్కులు ఎవరు? దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యాకోబు గ్రంథం 1వ అధ్యాయం. యాకోబు గ్రంథము 1వ అధ్యాయము యాకోబు గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 7వ వచనాన్ని. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తనకు ఏమైనా దొరుకునని తలంచుకొనరాదు. వెరీ గుడ్, మంచి మాట. ద్విమనస్తత్వము కలిగిన వారు ఎలా ఉంటారంటే, వాళ్ళకి అన్ని మేలు జరగాలి, కీడు జరగకూడదు. అన్ని మేలు జరగాలి. ఎక్కడ చూడు ఎలా ఉంటుందంటే, వీళ్ళని ఎత్తి పట్టాలి వీళ్ళని. అవునా? ద్విమనస్తత్వం అనేది ఎలా ఉంటుందంటే, ఒకే ఆలోచన, ఒకే తలంపు. దేవుడు తప్ప వారికి ఏది అవసరం లేనటువంటి వారు ద్విమనస్తత్వము లేని వారు. ద్విమనస్కులు ఎలాంటి వారు అంటే, రెండు తలంపులు కలిగిన వారు. రెండు తలంపులు కలిగిన వారికి దేవుడు మేలు చెయ్యడు. వాళ్ళు ఆశించి కూడా వేస్తే, అదే యాకోబు మరి యేసుక్రీస్తు ప్రభుల వారి కాలములో ఉన్న 12 మంది శిష్యులు, ఒక శిష్యుడైనటువంటి యాకోబు గారు ఈ యొక్క పత్రికను ఏమి రాస్తున్నారంటే, ఆనాడు ఇలాంటి సమాజం, ఇలాంటి సంఘాలు, ఇలాంటి పరిస్థితుల్లో ఉండయి కనుకని పరిశుద్ధాత్మ దేవుడు ఏమి రాయించాడని మనం ఆలోచన చేస్తే, మార్గముల యందు అస్థిరులంట. అంటే అస్థిరులంటే స్థిరము లేని వారు. ఆలోచనలో, తలంపుల్లో, పద్ధతుల్లో, సంఘాల్లో కూడా ఒక ఆలోచన ఉండదు, తలంపులు ఉండదు. వారి జీవితం అంతా కూడా ఎలా ఉంటుందంటే, రెండు మనసులు కలిగిన వారు ఉంటారు. 8వ వచనాన్ని మనం చూస్తే, 8వ వచనం అదే భాగములో మరొక పరి, ద్విమనస్కులు గల వారికి దేవుడు ఏ మేలు చేయడు. అది రెండు కలిసి ఉంది నాన్న. ఆ వాక్యము 7వ వచనం 8వ వచనం రెండు కలిసి ఉంది. మళ్ళా చదువు. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. మంచి మాట. తలంచుకొనరాదు అంటే అస్థిరత్వం కలిగి, స్థిరము లేని ఆలోచన కలిగి, దేవుడి నుంచి నాకేమైనా వస్తుంది అనేటువంటిది ఆలోచన కలిగి ప్రయాణం చేయకూడదు. దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. యేసు ప్రభుల వారు ఒక చోట 5,000 మందికి భోజనం పెట్టాడు, కొన్ని చోట్ల 7,000 మందికి భోజనం పెట్టాడు. నువ్వు వెళితే చాలు, అరే అక్కడ అన్నం దొరుకుతుందో లేదో, అక్కడ స్వస్థత అవుతుందో లేదో, అక్కడ మేలు జరుగుతుందో లేదో అనేటువంటి ఇట్లాంటి రెండు అభిప్రాయాలు కలిగినటువంటి ఆలోచన కలిగి రాకూడదు. నేను అక్కడికి వెళితే ఖచ్చితంగా దీవింపబడతాను, దేవుని నమ్ముకుంటే నాకు మేలు జరుగుతుంది, నాకు కీడు జరగదు. ఒకవేళ కీడు జరిగిన పర్వాలేదు, కానీ దేవుని నేను వదలను. అవునా కదా? దేవుని వదలను. ఇలాంటి స్థిరమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలనేదే దేవుని ఆశ ఉన్నది. మనము ఒక వ్యక్తులను మనం చూసుకుందాం. ఒక సందర్భం, బైబిల్లో జరిగిన సందర్భం. 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనములో కొంతమంది దేవుని నమ్మిన ప్రజలు
దేవుని నమ్ముకున్నటువంటి జనులు, పరిశుద్ధులు, దేవుని వెంబడించేవారు, ప్రత్యేకింపబడిన వారు, మరి ఇజ్రాయేలులు అనేటువంటి వీరు, ఐగుప్తు దేశం నుంచి ప్రత్యేకింప తీసుకొచ్చినటువంటి వీరు చివరికి ఏమైపోయారంటే 2 తలంపులతో ఉన్నారు. విగ్రహారాధన చేస్తున్నారు, అక్కడ యెహోవా దేవుని దగ్గరికి కూడా వెళుతూ ఉన్నారు. ఇలాంటి వారిని ఏమన్నాడంటే దేవుడు 2 తలంపులు కలిగిన వాళ్ళు. ఆ మాట చదవండి, 18వ అధ్యాయం 21వ వచనం మనం చదివితే, నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు కదా, నమ్ముకొనుచున్నావు కదా, ఒకడు దాని మీద అనుకొన్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. మంచి మాట. 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనంలో మనము చూసినటువంటి ఈ మాటను మనం ఆలోచన చేస్తే జనులు 2 ఆలోచన కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఆ మాట చదువునానా, చూడు. ఈ వ్యక్తి 2 తలంపులు కలిగినటువంటి వ్యక్తి. ఈయన రాజు. ఈయన మళ్ళీ ఆ మాట మళ్ళీ చదువునానా, నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనవచ్చున్నావు కదా, ఒకడు దాని మీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. మంచి మాట. ఐగుప్తు రాజైన ఫరో అతని నమ్ముకొని వారికందరికి అట్టివాడే. అది అవునా కాదా? ఇక్కడ ఇజ్రాయెల్ రాజు ఏం చేశాడంటే నాన్న 2 తలంపులు కలిగి ఉన్నాడు. దేవుని వదిలేసి, దేవుని విడిచిపెట్టి, దేవుని కాదనుకొని ఏం చేస్తున్నాడు? మనుషులను నమ్ముకున్నాడు. అక్కడ ఏం చేయగలుగుతారు? నా మనుషులు ఏమీ చేయలేరు. మనుషులు చేసిన వాటిని కూడా ఏమి చేయలేరు. మనిషి చేత చాలా వరకు ఏం చేస్తాడంటే తన పోలికతో తాను చెక్కుకున్నటువంటి వాటిని ఏం చేస్తాడు? పూజించేవారు కూడా చాలామంది కూడా భూప్రపంచం మీద చాలామంది ఉన్నాడు. 2 తలంపులు కలిగినటువంటి జనులు, 2 తలంపులు కలిగినటువంటి జనులు. అవునా కాదా? ఏలియా కాలములో కూడా మనం చూస్తే నేను ఆ సందర్భం బైబిల్లో ఉంది. ఏం చేశారు నాన్న జనులు? ఏం చేశారు? మీరు యెహోవా దేవుడైతే యెహోవాను నమ్ముకండి, బయలు దేవుడైతే బయలును నమ్ముకండి. అంతే కదా? ఎక్కడుంది ఆ సందర్భం? ఎక్కడుందన్నమాట? మీరు బయలు దేవుడైతే బయలు నమ్ముకండి, యెహోవా దేవుడైతే యెహోవా దేవుని నమ్ముకండి. 2 తలంపుల మధ్య మీరేమి చేయకూడదు చెప్పండి? సతమతము కావద్దండి. ఎచ్చగననుండండి, చల్లగననుండండి, నులెచ్చని జీవితం మీకొద్దు అంటాడు దేవుడు. అవునా? నులెచ్చని జీవితం. జనులు వెళ్ళారు. అక్కడున్న సందర్భములు మనం ఆలోచన చేస్తే నాన్న కదా, అక్కడున్న సందర్భములు మనం ఆలోచన చేస్తే దేవుడు చాలా గొప్పవాడు. ఎలా గొప్పవాడంటే అంత గొప్పవాడు. అలాంటి గొప్ప దేవుని వదిలేసి ఏం చేశారు తెలుసా? భయంకరమైనటువంటి ఆలోచన, బయలుదేవుళ్లకు ఆరాధించడం మొదలుపెట్టాడు. ఈయన ఒక మాట చెప్పాడు, మీ దేవుడు గొప్పనా నా దేవుడు గొప్పనా అని ఒక ఆలోచన చేశాడు. ఆ సందర్భాన్ని ఎక్కడుందో మాట చదవండి బైబిల్లో కదా. దేవుని వాక్యంలో మనం ఆలోచన చేస్తే ఒక ఛాలెంజ్ చేశాడు ప్రవక్త, ప్రజల మీద ఛాలెంజ్ చేశాడు. రండి అని చెప్పేసి బలిపీఠాలు కట్టించి అక్కడున్న సందర్భం ఏదంటే దేవుణ్ణి ఆరాధించటానికి వాళ్ళకు ముందు అవకాశం ఇచ్చేసాడు. చూడండి ఎక్కడుందన్నమాట? అవునా కదా? వాళ్ళకి ముందు అవకాశం ఇచ్చేసాడు. చదవండి అన్నమాట, చదువు. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మటుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను పలుకకపోయిరి. చాలు. అందరిని అడిగాడు అయ్యా కదా. అంటే అర్థం ఏంటి? ఈ లోకములో స్త్రీలను దేవుడు వాడుకున్నాడు, మరియమ్మ గారిని వాడుకున్నాడు దేవుడు. అవునా? ఎక్కడైనా బైబిల్లో మరియమ్మ దేవతని కానీ మరియమ్మ దేవుడని కానీ రాయబడిందా? బైబిల్లో రాయబడిందా? లేదే. వాటిని బోధించి ఏం చేస్తున్నారు? ఒక పేద విగ్రహాలను ఏర్పాటు చేసుకొని
ఆనాడు కూడా ఉంది నాన్న, ఆనాడు సమాజం కూడా ఉంది. బయలుదేవులకు ఆరాధన చేసే వాళ్ళు ఉన్నారు. రే నాన్న, మిమ్మల్ని పుట్టించింది యెహోవా దేవుడు, మీకు పోషించేది యెహోవా దేవుడు, మీకు మేలు చేసేది యెహోవా దేవుడు. ఏంది వాటి పిచ్చి శాస్త్రాలు? సృష్టిని ఎందుకు ఆరాధిస్తున్నారు? సృష్టిని చేసింది దేవుడని ఆ దేవుడు చెప్తున్నాడు. 1 రాజుల గ్రంథం 18:20. అవునా కదా? దేవుని వాక్యములో మనం చూస్తే ఆ మాట మళ్ళీ చదువునానా, ఆ మాట మళ్ళీ చదువు, ఎంత చక్కగా చూడండి. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి. బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను పలుకకపోయిరి. ఎస్, అవునా కాదా? ఎంత చక్కటి మాట అండి. అవునా? ఏం పలుకుతలేరు, సున్నం కొట్టిన సమాధుల మాదిరి ఉన్నారు. ఏమనుకున్నారు? టోటల్గా అయ్యా యెహోవా దేవుడే దేవుడు అనుకున్నారు, ఈయన దేవుడు అంటే దేవుడు అనుకున్నారు. సైలెంట్గా. అంటే వారి మనసులు ఇప్పుడు ఏమైపోయింది? రెండు తలంపులు. వీళ్ళని ఏమంటారంటే ద్విమనస్కులు అంటారు. వీళ్ళని ద్విమనస్తత్వం. అవునా కాదా? ఇప్పుడు చాలామంది కూడా ద్విమనస్తత్వం ఉంటుంది కదా. పోతే అవుతుందో కాదో, వెళితే అవుతుందో కాదో కదా. ఎగ్జామ్ రాసిన తర్వాత పిల్లల పరిస్థితి ఏందమ్మా? 10వ తరగతి కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, ఉద్యోగానికి పరీక్ష రాసిన కానీ కారణం ఏంటి? ఏమనుకుంటారు? చెప్పండి, ఏమనుకుంటారు? పాస్ అవుతానో, ఫెయిల్ అవుతానో, ఏమవుతానో అంటే నమ్మకము లేదు. అంటే నువ్వు రాసిన నీ ఆలోచనకే నమ్మకము లేక కారణం ఏంటంటే రెండు తలంపులు మనుషులకు వచ్చాయి. ఇలాంటి వాళ్ళని ఏమంటారు చెప్పండి నాన్న? ఏమంటారు? ఇంకొక మాట, బైబిల్ మాట, ఇంకో మాట ఏమంటే 2 నాలుకలు గలవారంట. అక్కడ పోయి ఒక మాట చెప్తారు, ఇక్కడ పోయి ఒక మాట చెప్తారు. సరి సమానత్వం కలిగి ఉండరు. అవునా? ఆ మాట బైబిల్లో రాయబడింది, క్లియర్గా రాయబడింది. ధీమనస్తత్వము అనంటే 2 నాలుకలు గలవారు అన్నటువంటి మాట బైబిల్లో రాయబడింది. మనం చదువుకున్న భాగంలో అది మనం చూస్తాం కదా. ఆ కింద తర్వాత ఏం చేశాడు? వాళ్ళకి అవకాశం ఇచ్చాడా? ఏమి అవకాశం ఇచ్చాడు? ఒరేనైనా మీ బయలు దేవుడు అయితే మీరేం చేస్తారు చెప్పండి. మీరేం చేస్తారంటే ఎద్దులు నరికి కట్టెలు పేర్చి మీరు ప్రార్థన చేయండి. చాలా ఈవినింగ్ అయిపోయింది, సాయంకాలం అయింది. ఒరే పిలవండ్రా, మీ దేవుడుగా నిద్రపోతున్నాడు, పిలవండ్రా అంటే కోసుకుంటున్నారు, మొత్తం శరీరాన్ని అంతా కోసుకుంటున్నారు. ఈ పండుగ కూడా జరుగుతుందండి మన ఇండియాలో. ఇలాంటి పండుగ కూడా జరుగుతుంది. ఏం పండుగ అది? ఈ ఆ రంపాలను తీసుకుని ఇట్లా ఈపులకు కొట్టుకునేటువంటి పండుగ నేను చూశాను. అవునా? వీళ్ళు అదే పని చేస్తున్నారు, పిలుస్తున్నారు. వాడు దేవుడైతే కదా రావటానికి. ఇంకా వాళ్ళకు టైం అయిపోయింది. ఈయన స్టార్ట్ చేశాడు. ఎక్కడుంది ఆ మాట చూడండి, ఆ వచనం చూడండి. 1 రాజుల 18వ అధ్యాయము. నాన్న 1 రాజుల 18వ అధ్యాయము. వారికి ఆ సమయం 26వ వచనం చూస్తే, వారు తమకు ఇవ్వబడిన ఎద్దులను తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు కదా. 18వ అధ్యాయము 26వ వచనం చదువుతున్నాను చూడండి. మా ప్రార్థన వినుమని బయలు పేరు మీద ప్రార్థన చేసిరి కానీ ఒక్క మాట అయినను బయలు దేవుడు పలకడం లేదు. ఓ బయలుదేవుడా అంటే చెట్టు కింద పెట్టుకున్నటువంటి మొక్కే దేవుడు బయలుదేవుడు అంటే. మనకు కూడా దేవుళ్ళు ఉంటారు కదండి. ఉంటారు లేదమ్మా? మీకు దేవుళ్ళు లేరా? దేవుడు ఉంటాడు. ఒక్కొక్క పరి అతి ఆశయే దేవుడు. వేరే వానిది మనం సంపాదించుకోవడమే అది కూడా. అవునా కాదా? దేవుడు అంటే ఏదనుకున్నావు నానా? లేనిది ఆశించడం, ఒకరిది మనం స్వాధీనం చేసుకోవడం, ఇదన్నీ కూడా ఎలాంటివి అంటే ధీమనస్తత్వం కలిగినటువంటిది. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచన చేయండి. ఈ 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో భక్తునికి ఛాలెంజ్ అయిపోయింది. ఇంకా తర్వాత ఏం చేశాడు చెప్పండి? వాళ్ళు పలకనప్పుడు 28వ వచనం చూస్తే, వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు, రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతో కోసుకుంటున్నారంట. ఏమని? ఓ దేవుడా పలుకు. దేవుడు ఉంటే కూడా నువ్వు గొంతు కోసుకున్న పలకడు నానా.
రెండు తలంపుల మధ్యలో ఎప్పుడు కూడా ఉండొద్దు. ఒకే తలంపు ఉండాలి. ఒకే తలంపు మనము కలిగి ఉండాలి. అవునా కదా? ఒకే తలంపు మనం కలిగి ఉండాలి. అవునా? అక్కడ మళ్ళీ ఈయన ఏం చేశాడు చెప్పండి? ఈ భక్తుడు ఏలియా ఏం చేశాడు చెప్పండి? ఆయనకు సమయం వచ్చేసింది. సమయం వచ్చేసి కట్టెలు పేర్చాడు, అన్నీ చేశాడు. మళ్ళీ ఏం చేశాడు? నీళ్లు పోపించాడు దాని మీద. మళ్ళీ కట్టెల మీద నీళ్లు పోపించి ప్రార్థన ప్రారంభం చేశాడు. దేవా, ఈ దినమున నీవే నిజమైన దేవుడవని నిరూపించడానికి ఈ బలిపీఠం మీద, ఈ కట్టెల మీద ఉన్నటువంటి ఈ ఎద్దులను భస్మము చెయ్యి, వాటిని కాల్చివేయనప్పుడు దేవుని అగ్ని భూమి మీదకి వచ్చి ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి ఎద్దులను కాల్చి పాడేసింది. రే ఎవడ్రా బలిపీఠానికి అంటే బయలు దేవత బలిపీఠానికి మొక్కేవాళ్ళు, దేవుణ్ణి ఆచరించే వాళ్ళు పక్కకు రండి అంటే ఏలేవా పక్కకు కొంతమంది వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళని అందరినీ కూడా ఏం చేశారు చెప్పండి? భయంకరమైనటువంటి విపత్తులకు గురైపోయారు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచన చెయ్యండి. అవునా? ఆ మాట చదువునాను. ఎక్కడ చూడండి 33 వచనం మనం చదివితే, 33 వచనం మనం చదివితే, కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తోట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసము మీదను కట్టెల మీదను పోయుడని చెప్పెను. అది అయిన తరువాత రెండవ మారు ఆ ప్రకారమే చేయుడని చెప్పగా వారు రెండవ మారును అలాగు చేసిరి. మూడవ మారును చేయుడనగా వారు మూడవ మారును చేసిరి. ఇక్కడ మనము 37వ వచనం చూస్తే, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నువ్వే నిజమైన దేవుడవు, బయలుదేవుడు కాదు. ఈ జనులు 2 తలంపులు కలిగి ఉన్నారు, నేను నిన్నే నమ్ముకొని ఉన్నా అని ఏలియా ప్రార్థన చేయగా, అక్కడ చూడండి ఆ మాట మనం చూస్తే నాన్న, అంతటా జనులు దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. అప్పుడు ఏలియా ఒకనినైనను తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొని, కదా నాన్న, బయలు ప్రవక్తలను పట్టుకొని, బాగా చూడండి, బయలు ప్రవక్తలను పట్టుకొని ఏం చేశారు చెప్పండి? చదువు నన్ను అమ్మాట చదువు అమ్మాట చదువు. ఇంతవరకు నేను చదివాను కదా, ఆ కింద చదవండి. అప్పుడు ఏలియా ఒకనినైనను తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి. చాలు నన్ను. అరే, విశ్వాసులను 2 మార్గములు నడిపించేది ఎవర్రా? ఎవరో? పాస్టర్లు, పాస్టరమ్మలు. జనులను 2 మార్గములు నడిపించేది పాస్టర్లు, పాస్టరమ్మలు. అవునా? ఉన్నారా? అవునా కదా? ఓ మా సారే అన్నాడు. ఏమని? అన్యుల పేరు పిలిచాడు. మా సారే అన్యుల పేరు పిలిచాడు, మేమెందుకు పిలిచకూడదు కదా నాన్న? ఇంకొక మాట ఉంది దేవుని వాక్యంలో, ఒక మాట ఉంది, మీరు అది అలాగే పెట్టుకొని ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, ఏదంటే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 7వ వచనం. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైనున్న ఆకాశమందే కానీ క్రిందనున్న భూమి అందే కానీ భూమి క్రిందనున్న నీళ్ళయందే కానీ యుండు దేనినైనను నువ్వేం చేయకూడదు? విగ్రహమును చేసుకొనకూడదు. మళ్ళీ ఇప్పుడు విగ్రహాలు పెట్టుకుంటలేరా? అవునా కదా? అంటే యేసు ప్రభు ఈ విధంగా ఉన్నాడని ఎవరికేం తెలుసా? నేను ఒక మాట చెప్తానండి, యేసుక్రీస్తు నాలాగా ఉన్నాడని నేను చెప్తా. దీనికి ఆధారం బైబిల్ ఉందా? ఉందే. తన పోలిక చొప్పున, యెహోవా దేవుని పోలిక చొప్పున నేనున్నానంటే నన్ను చూస్తే ఎవరు చూసినట్టు అని యేసుప్రభు చెప్పాడు. ఆ మాట యేసుప్రభు పోలికలో మనం ఉన్నామండి.
ఆధారం ఉంది, బైబిల్లో ఆధారం ఉంది అని నన్ను మొక్కమని కాదు, మళ్ళీ నన్ను ఆరాధించమని కాదు, సేవకులను ఆరాధించమని కాదు, సేవకురాళ్ళను ఆరాధించమని కాదు, శౌల పాపాలు చెప్పాలని కాదు. దుర్మార్గులండి, ఈ ఆలోచనల దుర్మార్గులే. నువ్వు కూర్చోండి, నీ బాధ, నీ వేదన నీ దేవుని చెప్పు. వేరే వాళ్ళకి చెప్పావా నువ్వు సులకనైతావు. సులకనైన తర్వాత నిన్నేం చేస్తారు చెప్పండి? నిన్ను ఏం చేయాలనుకున్నా చేసేస్తారు. నువ్వు నాకు ఇవి చెప్పావు కదా, నేను పబ్లిక్ చేస్తా, నేను చెప్పినట్టు నువ్వు వినాలి చూడు అంటాడు. అయిపోయాక కదా, చేతులు కట్టేసుకొని, నీ మాటతో నువ్వు కట్టేసుకొని, ఇంకా ఆయన ఏది చెప్తే అది చెయ్యాలి. శవల పాపాలు చెప్పే సంఘాలు ఉన్నాయండి, ఉన్నాయా లేదా? శవలవై పాపాలు చెప్పాలంట. నేను దేవుడా? బైబిల్ ఎక్కడైనా ఆధారం ఉందా? ఆధారం లేదు నాన్న, ఆధారం లేదు, ఆధారం లేదు, ఆధారం లేదు. సాక్షాత్తుగా నువ్వు దేవునికి ప్రార్థన చేయొచ్చు. దేవుని వాక్యంలో మనం చూస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 39 వచ్చిన చదువు నాన్న, 39 వచ్చిన చదువు. 7వ అధ్యాయము 39వ వచనం. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును. ఇక్కడ ఎవరండి? ఇక్కడ ఎవరు? ఈ సందర్భం ఏంది? ఈ సందర్భం ఏంటంటే అందరికీ తెలుసు. ఈ సందర్భం ఏంటంటే కుష్ఠరోగి శిమోను ఇంటికి యేసయ్య వచ్చాడు, అంటే దేవుడు వచ్చాడు. పరలోకము నుంచి వచ్చి కన్యక గర్భమందు పుట్టిన యేసుక్రీస్తు దేవుడు ఆ ఇంటికి వెళ్ళాడు, ఆయన పిలిచాడు. ఆ ఇరుగు పొరుగు వారందరూ కూడా వచ్చి కూర్చున్నారు. అయితే ఆ ఇంటిలో యేసు ప్రభుల వారు ఉన్నారని లాజరు వాళ్ళ అక్క, మార్తమ్మ చెల్లెలు, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు వీళ్ళు, ఈమె విని అత్తరు తీసుకుని అక్కడికి వెళ్ళింది. యేసు ప్రభుతో ఉన్న వాళ్ళ మధ్యలో, అక్కడ కూర్చున్న వారి మధ్యలో ఈమె వెళ్ళి ఆ యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన పాదాలను తడువుకుంటా, ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటుంటే, ఈ పిలిచినటువంటి ఈ వ్యక్తి ఏం చేశాడు? కరెక్ట్గా వాకిట్లో వచ్చి నిలబడ్డాడు. వాకిట్లో రాగానే ఆయన కనిపించింది ఏంటంటే, పాపిని దేవుడు ప్రేమిస్తుంటే, పాపికి మేలు చేస్తుంటే, ఆమె పాపాలను తీసేయటానికి ప్లాన్ చేస్తుంటే, ఈయన వచ్చి మధ్యన 2 తలంపులు కలిగి ఏమన్నా, ఆమె యవతియో ఎటువంటిదో ఇతనికి తెలిసి ఉంటే, యేసుప్రభు భూమి మీదకి వచ్చింది ఎవరి కోసం చెప్పండి నాన్న? ఎవరి కోసం? నీతిమంతుల కొరకు యేసయ్య రాలేదని యేసుప్రభు చెప్పాడు. నేను పాపుల కొరకు వచ్చాను, పాపుల కొరకు ప్రాణం పెట్టాను. ఆమె పాపి, ఆమె అక్కడికి వచ్చినంట ఇష్టానుసారంగా మాట్లాడాడు. వెంటనే అది గమనించినటువంటి దేవుడు, ఈ కుష్ఠరోగి సీమోను 2 తలంపులతో ఉన్నాడు గనక, సీమోను నేను ఒక మాట చెప్తాను, వింటావా అన్నాడు. చెప్పు ప్రభువా అన్నాడు. ఇద్దరిని పెట్టుకొని ఒక వ్యక్తికి 1000 రూపాయలు ఇచ్చిన ఉన్న వ్యక్తి, ఇంకొక వ్యక్తికి 100 రూపాయలు ఇచ్చిన వ్యక్తి. ఈ యజమానుడు ఏం చేశాడంటే, వీళ్ళిద్దరు పోయి, అయ్యా నా దగ్గర డబ్బులు లేవు, ఇవ్వలేము మేము, నువ్వేమన్నా చెయ్యి, మమ్మల్ని క్షమించమంటే ఎవరిని ఎక్కువగా క్షమించాడు? సీమోను అని అడిగితే, సీమోన్నాడు 1000 రూపాయలు ఇచ్చాడు చూడు దేవా, ఆయనను ఎక్కువ క్షమించాడంటే, అదేవిధంగా నీ ఇంట్లో కూర్చున్నటువంటి ఈ స్త్రీ, ఈమె నన్ను ఎక్కువగా ప్రేమించింది కనుక ఈమె పాపాలు ఎక్కువగా క్షమింపబడ్డాయి అన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక మంచి ఆలోచన చూడండి. యేసు ప్రభును పిలిపించుకున్నోళ్ళు ఎక్కువ దీవెనలు పొందాలనా, పిలువబడిన వాళ్ళు ఎక్కువ దీవెనలు పొందాలనా? చెప్పండి. ఎవరైతే పిలిపించుకున్నారో వాళ్ళు ఎక్కువ దీవెనలు పొందాలి, కానీ వచ్చిన వాళ్ళు ఎక్కువ దీవెనలు పొందుతున్నారు. కారణం ఏంటంటే, ఈమెలో ఏమి లేదురా, మనస్తత్వము లేదు. ఈయన లోకరక్షకుడు, ఈయన ఒక్కడే నన్ను క్షమించగలిగిన వాడు, ఈయన ఒక్కడే నాకు ప్రాణం పెట్టే దేవుడు, ఈయన తప్ప లోకరక్షకుడు లేడని ఒకే మనసుతో
వచ్చి అక్కడ కూర్చుంది కనుక ఆమెకు మేలు జరిగింది. అవునా కాదా? చూడండి నాన్న, ఎంత చక్కటి మాట. 40 వచనం చదువు తండ్రి. అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అతనితో అనగా అతడు బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులు ఉండిరి. వారిలో ఒకడు 500 దేనారములు మరి ఒకడు 70 దేనారములు అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను అతనికి ఎవనికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగా యోచించిదివని అతనితో చెప్పి. చాలు, ఇక్కడైతే కరెక్ట్ చెప్పి అంటారు నాన్న. ఉన్నది ఒప్పుకున్నాడు కానీ గద్దింపబడ్డాడు. 2 తలంపులు మనకొద్దు. అవునా? 2 తలంపులతో మనం ఉండొద్దు. ఓ మాట మన చూడండి. చాలామంది ఏం చేస్తారంటే నిన్ను ప్రేరేపణిస్తారు. ఆడికిరా, ఈడికిరా, ఇక్కడివో అక్కడ, అంటే దేవుని మందిరానికి తప్ప, నిజమైన దేవుని దగ్గరికి రావటానికి తప్ప వేరే దగ్గరికి, అవునా కాదా, మిమ్మల్ని ప్రేరేపించేటువంటి వారు చాలామంది ఉంటారు. అవునా? ఉంటారా ఉండరా కదా? ఉండరా? ఆడికిరా అంటే దేవుణ్ణి వదిలేసి, ప్రార్థనను వదిలేసి, అంటే నువ్వు ఏ సంఘానికి వెళ్ళినా, ఏ పరిస్థితికి వెళ్ళినా నువ్వు దేవునిలో ఉండాలి, దేవుని కోసం ఉండాలి, దేవుని కోసం నువ్వు బ్రతకాలి. అది కాకుండా విగ్రహారాధ అర్పితమైన వాటిని నువ్వు ఏం చేస్తారు తెలుసా? ప్రేరేపణ కలిగించేవారు చాలామంది ఉంటారు. చూడండి, ఆ మాట చూస్తామా? చూడండి, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము చదువున్నాను. 5వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. 11వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు. అందుకే కోపం వచ్చింది కానీ యేసయ్యకి, కానీ కోపడలే. ఎందుకు? ఆయన దేవుడు. ఎందుకు యేసుప్రభు కోపడ్డమ్మా? యేసుప్రభు ఎందుకు కోపడ్డు? ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన క్షమించ గుణము కలిగిన వాడు కదా. కొంతమందికి ఎలా ఉంటుంది కోపం చెప్పండి? ఎలా ఉంటుంది? హృదయమునే ఉంటుంది, ఎవరికి కయ్యూనులాగా. అవునా? హృదయమున పాపము అక్కడ దాగి ఉంది కదా. కోపపడు కానీ, అంటే పాపం చేయొద్దంటే పాపము చేసే మాటలు మాట్లాడొద్దు. దేవునికి వ్యతిరేకంగా ఆ దినమున దేవుడు ఏమి చేయాలనుకున్నాడు అదే చేస్తాడు కానీ వేరే చెయ్యడు కదా. మనుషుల యోచనలు పనికిరావు, మనిషి ఆలోచనలు పనికిరావు, అవి సున్నవి. దేవుడు ఏమి చెయ్యాలనుకుంటాడో అదే చేస్తాడు. అవునా కాదా? ఒకవేళ నేనే ఉన్నాను, అప్పుడు 3500కి స్థలం కొన్నాను. ఇది కొన్ని ఏం చేయాలనుకున్నాను? కొట్టమేసి బాడకి ఇస్తే డబ్బులు దండికొస్తాయి అనుకున్నా. కానీ దేవుని ఆలోచన ఏముంది చెప్పండి? దేవుని ఆలోచన ఏముంది? ఇప్పుడు ఒక గుడి కట్టాలని, ఏదో కొంతమంది అయినా ఇక్కడ ఆరాధన చెయ్యాలని ఉంది. అవునా కాదా? అప్పుడు ఎందుకో నాకు 40 సెంట్లు 50 సెంట్లు తర్వాత ఒక 2-3 ఎకరాలు 4 ఎకరాలు కొనాలన్న ఆలోచన నాకు రాలే. ఎందుకు నాకు తెలియదు. దేవుడు ఆలోచనిచ్చే తప్ప అది రాదురా నాయన, అది కష్టం. అది దేవుడు ఆలోచన ఇవ్వాలి. అది ఆయన చెయ్యాలనుకుంటే చేయిస్తాడంతే. 2 తలంపులు లేవు, మాకు ఒకటే తలంపు ఉంది. ఇది కొనాలనుకున్నాం కానీ బాడీకి ఇవ్వలేకపోయినాం. ఏం చేశాడు? ఆయన కొనుక్కున్నాడు, ఇదే స్థలంలో చక్కని మందిరాన్ని కట్టుకున్నాడు, ఆరాధన చేసుకుంటున్నాడు. పరిమళ పిల్లల ఆలోచన చేయండి. 2 తలంపులో ఉన్నవారు బాగుపడలేరు. ఈయన 2 తలంపులు ఉంది. అవునా కాదా? అక్కడ హేళన చేసే బుద్ధి ఉంది,
చెప్పండి. ఇక్కడ యేసు ప్రభుని ఆహ్వానించే బుద్ధి ఉంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఇతరులను ఎవ్వరు హేళన చేయరు నాన్న, క్షమాపణ కలిగి ఉంటారు కదా, అవునా కాదా? పేతురుతో ఒక మాట మాట్లాడాడు, యేసుక్రీస్తు ప్రభుల వారితో ఒక మాట మాట్లాడాడు. ప్రభువా, నా సహోదరుని విషయంలో మేము ఎలా ఉండాలి, ఎలా క్షమించాలంటే ఒక దినానికి ఎన్ని 70 ఏండ్ల మార్ల మట్టుకుంటే చిన్న విషయానికి ఎగుడు పడితే ఎట్లరా నాయన కదా. ఈయనేం చేశాడు? మీరు కాదు, హల్లెలూయా హల్లెలూయా, మీరు కాదు, మళ్ళీ మీ మీదకి వేసుకుంటే రాయిని మీదకి వేసుకుంటే ఏమైపోతుంది? నీకే దెబ్బ తగిలేది, ఎవరికి దెబ్బ తగలదు. ఇక్కడ మిమ్మల్ని కాదు అనేది. ఈయన వెంటనే కోపడ్డాడు, అక్కడికి రావడం చూడమే. ఈయన ఆమె యువతియో ఎటువంటిదో ఈయన పరిశుద్ధుడైతే తెలుసుకోవడం. ఊరినైనా ఆమె అపరిశుద్ధురాలు కనుకనే పరిశుద్ధంగా చేయటానికి యేసు ప్రభు నీ ఇంటికి వచ్చారా బాబు. నిన్ను శుద్ధి చేయాలనుకున్నాడు, నువ్వు శుద్ధి కాకపోతే నువ్వు కావు, నీ జీవితమున కావు, నీకు రాదు. చెయ్యాలని దేవుడు అనుకుంటాడు కానీ నువ్వు చేయించుకోవు, అవునా కదా? కానీ గద్దించాడు అక్కడ. కారణం ఏంటంటే 2 తలంపులు ఉంది కనుక గద్దించాడు. ఇక్కడ కూడా ఏలియా 2 తలంపులు ఉంది కనుక గద్దించాడు కదా. ప్రేరేపణ చూడండి, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది అనుకుంటా. చూడండి, నిన్ను ప్రేరేపిస్తారంట. చూడు, చదువు. వారి మాటకు సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలి పడకూడదు, వారిని మాటపరచకూడదు, అవశ్యముగా వారిని చంపవలను. వెరీ గుడ్. అంతే, అదే పని చేశాడు ఎవరు? ఏలియా. ప్రేరేపణ కలిగించారు. బయలుదేవతకు సంబంధించిన ప్రవక్తలు కొంతమంది వేశారు. ఒరే నాన్న, సంవత్సరానికి ఒక పారి మన చర్చిలు ఉంటే ఏం బాగుంటుందని, పోదాం రా ఎక్కడ దేశాలు అంటే ఊరు వదిలేసి వెళ్దాం రా అంటారు కదా. ఊరు వదిలేసి వెళ్దాం రా. నువ్వు ఎక్కడన్నా ఉండు, ఏ గ్రామానికన్నా వెళ్ళి ఎక్కడ ఉండాలంటే నువ్వు మందిరంలో ఉండాలి. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, సందర్భం బట్టి వచ్చావు కదా, నువ్వు ఎక్కడ ఉండాలి? నిజమైన మందిరంలోనే ఉండాలి, దేవుని నిజంగా ఆరాధించే మందిరంలోనే ఉండాలి. మనం 2 తలంపుల మధ్యలో ఎప్పుడు కూడా అలా చేయకూడదు. అక్కడ ఉన్న విషయం ఏంటంటే ఏలియా కాలంలో 2 తలంపుల మధ్యలో ఉన్నారు. ఆ మాట చదువున్నాను, ఆ మాట ఉంది బైబిల్లో. మీరు 2 తలంపుల మధ్యలో ఎందుకు మీరు తడబడుచున్నారు? చదువున్నాను, ఆ మాట చదువు. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకకపోయిరి. ఏమనుకున్నారు? సైలెంట్గా ఉన్నారు, ఒప్పుకున్నారు. ఎవరైనా దేవుడు అంటే ఏమనరు, సైలెంట్ అయిపోతారు. కారణం ఏంటి? వాళ్ళని ప్రేరేపించిన బయలు ప్రవక్తలు ఉన్నారు కదా, మీరు ఏమనొద్దండి, సైలెంట్గా ఉండండి. ఆయన్ని ఏమన్నా ముత్తుకుంటాడు, ఆయన్ని ఏమన్నా చేసుకుంటాడు, మొరిగి ఊకుంటా అనుకున్నారు. మొరిగిస్తాడు. ప్రేమన దేవుని పిల్లల ఆలోచన చెయ్యండి, అవునా కాదా? అక్కడ అందరిని ఎంతమంది చంపారు చూడండి నాన్న, బైబిల్లో చూడండి ఎంతమంది చంపారు. చాలామంది మరణించినట్టుగా వాక్యంలో రాయబడిందిరా నాన్న, చాలామంది మరణించారు. ఎక్కడుంది ఆ మాట చూడండి నాన్న. అతడు ఈలాగున్న ప్రార్థన 38వ వచనం, మనము 40వ వచనం చదవండి. అప్పుడు ఏలియా ఒకరినైనాను తప్పించుకుపోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. వెరీ గుడ్ కదా నాన్న. ఇప్పుడు నన్ను రే వధించాల్సిన అవసరములే, వారి మాటను తృణీకరిస్తే చాలు, నేను రాను. నేను దేవుణ్ణి యేసుప్రభుని మాత్రమే నమ్ముకుంటా, యేసుప్రభు కోసమే బ్రతుకుతా. యేసుప్రభు ఏమన్నా చేయని, నాకు దీవెనలని ఇవ్వని, లేకపోతే శాపాలను పెట్టని, నాకు ఏమన్నా పెట్టని, ఈ భూమి మీద నేను ఆయన ఒక్కనే నమ్ముకున్నా, ఆయన ఎమ్మడే ఉంటాను. అవునా కాదా? కదా, ఉంటాను. ఇప్పుడు మనసుంటే కదండి మార్గం ఉండేది. ఆలోచించండి.
అంటే ఒక ప్రాంతానికి వెళ్ళి విగ్రహారాధన చెయ్యాలనుకున్నటువంటి మనసు, ఈ లోక సంబంధమైనటువంటి దేవత విగ్రహారాధన గురించి నేను చెప్పడం లేదు, కానీ యేసు ప్రభు బొమ్మ పెట్టుకొని ఆరాధన చేసే వాళ్ళు ఉన్నారు, మరియమ్మ బొమ్మ పెట్టుకొని ఆరాధన చేసే. ఇది రెండు తలంపులు వద్దుంటాడు దేవుడు, ఒకే తలంపు కలిగి నువ్వు ఉండు. అందుకే చల్లగా నన్నుండు, చెప్పండి చెప్పండి, చల్లగా నన్నుండు. అట్లా నమ్ముకుంటే యేసు ప్రభునన్నా నమ్ముకొని బతుకు, లేకపోతే నువ్వు నమ్ముకుంటే అట్లా బయలు దేవతలంతా నమ్ముకొని వెళ్ళిపో. రెండు దగ్గర రావద్దు. ఆ కాలంలో మారెమ్మ గుళ్ళ పూజారులు మనోళ్ళేనంట, మన మందిరాల్లో పూజారులు వీళ్ళేనంట. అక్కడ సంఘ పెద్దలు ఖజానా వాళ్ళేనంట, ఇక్కడ కూడా ఇప్పుడు కూడా ఉన్నారని చెప్తారు అక్కడెక్కడ. సార్ అక్కడ వాడే ఇక్కడ వీడే, వాని పీనికి వెళ్ళా అంటారు. నేను కాదు, అక్కడున్న ఆడోళ్ళు. అవునా కాదా? మళ్ళీ నేను అనుకుంటారు ప్రేమైన దేవుని వాళ్ళ పీనికి వెళ్ళానను, వారు బాగుపడునుగా కానీ ప్రార్థన చేస్తాను, వారికి మారు మనసు కలుగునుగా కానీ ప్రార్థన చేస్తాను. ప్రియమైన దేవుని రెండు తలంపులతో మనం ఏం చేయకూడదు, ఈ లోకములో బ్రతకకూడదు. వాళ్ళు అక్కడ చనిపోయారా నాన్న, నీకు దేవుడు అవకాశం ఇచ్చాడు కదమ్మా, దేవుడు అవకాశం ఇచ్చాడు కదా. వారు నిన్ను ప్రేరేపిస్తారంట కదా. నేను ఒక వ్యక్తిని అడిగాను, ఏం బ్రదర్ రోజు ప్రతి సంవత్సరం పోతుంటివే, టికెట్ బుక్ చేసుకుంటువే, ఏం టికెట్ బుక్ చేయలే? నేను పోను సార్, అట్లా నేను పోను. ఒకపారి మా సారులో నుండి దేవుడు నాతో మాట్లాడాడు, అట్లా మనం పోకూడదంట, టికెట్ బుకింగ్ ఎందుకు వద్దు, నేను వెళ్ళాను సార్. తెలియకపోయినాను సార్ అప్పుడు, ఇప్పుడు నాకు తెలిసింది నేను పోను సార్ అని చెప్పేసి. అందుకోసమే మారు మనసుకు తగిన బాప్తిసం పొందాలా. మారు మనసుకు తగిన బాప్తిసం పొందితే ఎవరి మాటలు నమ్మడు, యేసు మాట మాత్రమే నమ్ముతాడు. అవునా కాదా? ఆలోచన చేతమా. సున్నా ఒకరు నిన్ను ప్రేరేపణిస్తే నువ్వు కీర్తన గ్రంథము 119 చదువు. కీర్తన గ్రంథము 113 వచ్చిన చూడండి. 113 ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. వెరీ గుడ్. చూడండి, ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. ఎవరంటారు కదా? దేవుడు అంటాడు, అక్కడ ఒక భక్తుడు కూడా అంటున్నాడు, దేవా నేను ద్విమనస్కులను, రెండు తలంపులు గల వారిని నేను ద్వేషిస్తాను, నీ ధర్మశాస్త్రాన్ని నేను ప్రేమించానంటే నీ మాటను నేను ప్రేమిస్తాను అని. మాటను ప్రేమిస్తాను, ఎంత చక్కటి మాట అండి. అవునా కదా? ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచన చేయండి. మొదటి రాజుగ్రంథం 18వ అధ్యాయంలో ఎన్నాళ్ళ వరకు మీరు రెండు తలంపులతో ఉంటారు కదా? నమ్ముకుంటే యేసు ప్రభువునన్నా నమ్ముకండి, లేకపోతే ఆ విగ్రహాలు పెట్టుకుని అట్లనేనన్నా బతకండి. అక్కడిక్కడ కాలు పెట్టొద్దండి. ఎవరైనా ఉన్నారా? అక్కడ సగం కాలు, ఇక్కడ సగం కాలు పెట్టిన వాళ్ళు ఉన్నారమ్మా? ఉన్నారు బైబిలా? ఉన్నారా? మా పాస్టర్ గారు చెప్తారు, కరెక్ట్ ఉన్నారు మేడం. ఎవరైనా అపోస్తల కార్యములు ఉన్నాడు ఆయన. అపోస్తల పౌలు గారు కాలములో మరి వాక్యము చెబుతున్నప్పుడు ఒక కాలు అక్కడ పెట్టాడు, ఒక కాలు చర్చిలో పెట్టాడు, అంటే కిటికీలో కూర్చున్నాడు మనోడు. అవునా? ఇక్కడ డమ్ 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 డీజే ఇట్టి ఏంలే, ఏది వాయిలేషన్ మాదిరే కుడతాడు. ఇక్కడ వాయిలేషన్ అంటే కింద పడి టకట కొట్టుకుంటాడు చూడండి. ఇక్కడ అట్టే వాయిలేషన్ మాదిరి టికెట్ కొట్టుకుంటాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన పరిశుద్ధ చప్పట్లు. అక్కడ కొంచెము, ఇక్కడ కొంచెం. లాస్ట్కి ఏమైపోయింది? గాఢ నిద్ర కలిగి ఏమైపోయినాడు? 3 అంతస్తుల నుంచి కింద పడ్డాడు. 3 అంతస్తుల నుంచి కింద పడినోడు ఏమవుతాడు? పైకి వెళ్ళిపోయాడు. లేదు, ఒట్టి శరీరం భూమి మీద ఉంది. ప్రేమ కలిగిన వాడు కనుక ఎవరు అక్కడ దేవుని క్రియలు జరగాల గనక ఏం చేశాడంటే ఆయన ప్రార్థన చేసే ఐతుక్యవనసుడు మళ్ళీ బ్రతికాడు. రెండు తలంపులొద్దు మనకు, ఒకే తలంపు కలిగి ఉందాము. ఒకే తలంపు. దేవుడు మేలు చేసేటువంటి దేవుడు ఈయన. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుంటే, అట్టివాడు ద్విమనస్కుడై, చదువునానా?
తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకు ఏమైనను దొరుకునని తలంచుకొనరాదు. తలంచుకొనరాదు. మనం చదువుకున్న రెండో భాగములో ఏం చదివాం? 18 అంటే రెండో రాజుల గ్రంథములో మరి 18వ అధ్యాయంలో ఇక్కడ ఒక వ్యక్తి రాజు ఇతరులను నమ్ముకున్నాడు, దేవుని వదిలేశాడు బొత్తిగా. ఆయన నిన్ను ఏం చేస్తారా, ఏం చేయలేరంటే కూడా భయపడిపోయి, అవునా కదా? దేవుడుకున్న పేరేమని చెప్పండి? మన యెహోవా దేవునికున్న పేరేం చెప్పండి? సైన్యములకు అధిపతియగు యెహోవా. ఒక మాట అంటాడు బైబిల్లో, ఐగుప్తీయులు ఇశ్రాయేలీలు ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత వాళ్ళు పలుకుతున్న మాట ఏంటంటే, మనతో యెహోవా దేవుడి యుద్ధము. అవునా కాదా? రెండు తలంపు, ఇది యెహోవా యుద్ధం అంటాడు దేవుని వాక్యములో. కానీ రెండో రాజుల గ్రంథము 18 వచనములో ఒక వ్యక్తి రాజు ఏం చేశాడు తెలుసా? రెండు తలంపులు కలిగి ఉన్నాడు. భక్తి విషయంలో ఇక్కడ ఇద్దరు రెండు తలంపులు కలిగి ఉన్నారు జనులు. ఈ కొత్త నిబంధన గ్రంథములో ఇంటికి పిలుచుకున్నటువంటి కుష్ఠరోగి షీమోను కూడా రెండు తలంపులు కలిగి ఉన్నాడు. కానీ ఒకే తలంపు కలిగిన బిడ్డ మరియమ్మ ఏం చేయబడింది? హల్లెలూయా. ఆశీర్వదింపబడింది, పాపాలు క్షమింపబడింది, దీవెన పొందింది. అంతేకాదు ఈ ప్రపంచములో భూలోకములో యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, ఎవరైతే నా గురించి చెబుతారో ఈమె గురించి చెప్పక ఆమె చేసిన త్యాగం, ఆమె చేసిన మేళ్ళు ఖచ్చితంగా చెప్తారు. ఎంత చక్కటి మాట అండి. యేసు ప్రభే తన నోరార కారణం ఏంటంటే, ఒకే తలంపు కలిగి ఒకడికి వచ్చింది. నన్ను క్షమించే దేవుడు ఈయన, నాకు మేలు చేసే దేవుడు ఈయన. నాకు కీడు వచ్చిన కూడా అది వెంటనే బయటికి వెళ్ళిపోతుంది. మరి నా మీదికి ఎన్ని అబండాలు వచ్చినా అవి బయటికి వెళ్ళిపోతాయి. ఈయన ఒక్కడే నిజమైన దేవుడని యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేసి చెప్పండి కదా. ఈమె కూడా చెప్పిండొచ్చు, ఎందుకు పోతావులాడికి అవసరమా అని చెప్పిండొచ్చు. వారి ప్రేరేపణను తృణీకరించింది. ఆమెకిచ్చిన ఆత్మదేవుని ప్రేరేపణను గట్టిగా పట్టుకున్నది. ఆడికొచ్చి ఏం చేసిందంటే దేవుని దీవెనలు పొందింది కదా. దేవుని దీవెనలు నిన్ను ప్రేరేపిస్తూ నువ్వు ప్రేరేపబడొద్దు. ఆ ప్రేరేపణ నిన్ను నాశనం చేస్తుంది. పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ప్రేరేపణ కలిగించి ఫలాని మందిరానికి వెళ్ళి అక్కడ నువ్వు దీవెన పొందు. అక్కడ దైవ సేవకుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళు. అవునా కదా? క్రీస్తు దేశస్తురాలు కూడా ఒకే మనసు కలిగి ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు ఏమేమో అన్నాడా? దండిగా అన్నాడు. ఏమన్నాడు? కుక్క అన్నాడు. ఆమె ఏమన్నా ఆవేశపడిందా? ఆమె ఏమన్నా బాధపడిందా? అరే నేను నీ దగ్గరికి వస్తే ఎందుకు నన్ను ఇట్లా మాట్లాడుతావు అన్నందా? పిల్లల రొట్టె ముక్క తీసి కుక్క పిల్లలకేయటం యుక్తం కాదు, ఇశ్రాయేల్ ప్రజలే మేలు పొందాలని అంటూ మాట్లాడితే ఆయన అన్నది, నీ పిల్లలు వాక్యం వినేటప్పుడు మైకలు పెడతారు కదా ప్రభువా, ఆ వాక్యం విని మేము కూడా బాగుపడతాం కదా అన్నట్టు. అక్కడున్న సందర్భం ఏదంటే, పిల్లల రొట్టె ముక్క కుక్క పిల్లలు తినవా అనేది. అబ్బా ఎంత చక్కటి మాట అండి. ఒకే మనస్సు కలిగి ద్విమనస్తత్వం ఉన్నటువంటి వారిని దేవుడు ద్వేషిస్తాడు. నీలో ద్విమనస్తత్వం నీలోనుందా? ఇంకా మారలేదా నువ్వు? అయితే ఈ దినాన నువ్వేమి చేయాలంటే మారటానికి ప్లాన్ చేయనా ప్లీజ్. అవునా? రెండు తలంపులు నీకొద్దు. తన కోపమే గట్టి వలకాలి, తన కోపమే తన శాంతమే. ఇప్పుడు ఎవరు కోపడ్డారు కదా? అనవసరమైన కోపం అంటారు చాలామంది. అనవసరమైన కోపం పడుతుంటారు. ఈయన అనవసరమైన కోపం ఎవరు? కుష్ఠరోగి షీమోను. అనవసరమైనటువంటి కోపం. ఆ కోపం వల్ల ఎవరికి లాభం లేదు. అవునా కదా? తనకే నష్టం. కోపడు మంచిదే, కానీ పాపం చేసేవారు నైనా అనుమానపడ్డావు. ఎవరిని అనుమానపడ్డాడు? దేవుణ్ణి అనుమానపడ్డాడు. బా ఎంత నీతిపరుడు ఈయన. అవునా కాదా? దేవుణ్ణి అనుమానపడ్డాడు. ప్రేమైన దేవుని పిల్లలారా,
ఆలోచించేయండి. ధీమనస్తత్వం మనలో ఉంటే తీసేసుకుందాం. ధీమనస్తత్వమును దేవుడు ఏమన్నాడు చెప్పండి? 2 నాలుకలు కలవారు. 2 నాలుకలు ఏ జంతువుకు ఉంటాయి నానా? అక్కడ వినర్రా? హల్లెలూయా. 2 నాలుకలు దేనికి ఉంటాయి? పాముకుంటాయి. ఎస్, అవునా? 2 నాలుకలు పాముకుంటాయి. 2 నాలుకలు పాముకుంటాయి. అవునా? మనిషికి నిలువెల్లా ఇసముంది, కానీ పాముకు చెప్పండి తలలో మాత్రమే. అందుకేం చేసింది? తల బాస, మొండెము బాస. చెప్పండిరా, చెప్పండి. తల నేనా? చెప్పండిరా. చాలామంది మనల్ని నీ తలకాయ అంటుంటారు. నన్ను ఎవరైనా నీ తలకాయ అంటే అమ్మలే నేను గ్రేట్ అంటుంటాను. నీ తలకాయ అంటుంటారు, నీ తలకాయ అంటుంటారు చాలామంది. అవునా? అంటే అర్థం ఏంటి? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి అన్న. అవునా? 2 తలంపులు మనకు ఉండొద్దు ప్లీజ్. 2 తలంపులు మనకుంటే మనం బాగులేం. దేవునికి కూడా ఇష్టమైన వారం. అవునా? 2 తలంపులు మనకు ఉండకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. 2 తలంపులు మనకు ఉండకూడదు కదా. అలాంటి స్థితి ఎవరమైనా ఉంటే మార్చుకుందాం. మనం దేవుణ్ణి నమ్ముకుందాం, యేసేనే నమ్ముకుందాం కదమ్మా, కదా? అవునా కాదా? కన్నీరేలమ్మ కరుణించు యేసు. అవునా కాదా? చక్కని మాటలు దేవుని వాక్యంలో రాయబడ్డాయి. భక్తులు చాలా పాట రాసినాను. నిన్నెవరో అంటారు, ఏమో అంటారని నువ్వు బాధపడవద్దు. అవునా కాదా? జాన్ గారు కూడా రాశారు చక్కని పాట కదమ్మా. నువ్వు ఉంటే నాకు చాలా, ఆయన చాలా పాటలు రాశాడు. తర్వాత యవనస్తున్నటువంటి జాన్ గారు కూడా పాట రాశారు కదా. ఏ పాట రాశారు? రాత్రి మేము మరి ఆనంద్ గారి గృహ కొడికలో పాడాం. ఆ పాటలు ఏముంది? ఎవరు ఏమన్నా ఒంటరి వాడైనటువంటివి నువ్వు 10,000 మంది అవుతావు, నీ మీద 1,000 మంది ఏమేమో అంటారు, కానీ నువ్వు స్థిరత్వం కలిగి నీవు ఉండు. అవునా కాదా? స్థిరత్వం కలిగి నీవు ఉండు. స్థిరత్వం లేకపోతే వాళ్ళని ఏమంటారంటే 2 తలంపులు కలిగిన వారు కదా. 2 తలంపు కలిగిన వారు. యేసుప్రభు అయితే యేసుప్రభునే దేవుడిగా మీరు ప్రార్థన చేయండి. లేకపోతే యేసుప్రభును కన్న తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళు దేవుళ్ళు అయితే వాళ్ళెమ్మడని వెళ్ళిపోండి. దేవునికి నష్టం అంటే ఏమి ఉండదు. అవును కదా? నష్టం అంటే ఏముండదు. కానీ నష్టపోయేది ఎవరంటే నాన్న, ఎవరైతే ఆ స్థితిలో ఉంటారో వాళ్ళే. అవునా కదా? వాళ్ళే. కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ఎలిషమ్మ ప్రార్థన చెయ్యి. సర్వశక్తి మిక్కిలి కృపా కనికరముల దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రములు.